బ్రేకింగ్ న్యూస్ సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా బిల్డ్ నౌ అనే యాప్ ప్రారంభం కానుంది. భవనాలు, లేఅవుట్లు అనుమతుల కోసం కొత్త ఆన్లైన్ వ్యవస్థగా దీన్ని తీర్చిదిద్దారు. ఈ విధానంలో డ్రాయింగ్ పరిశీలన, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ జారీ ప్రక్రియ వేగవంతం కానుంది. భవనం లేఅవుట్ ప్లాన్ అగ్మిడెంట్ రియాలిటీతో 3D విధానంలో చూసే అవకాశం ఏర్పడనుంది. స్క్రూటీని జాప్యం తగ్గించుకుందుకే బిల్డ్ నౌ సాఫ్ట్వేర్ ఏర్పాటు చేసినట్లు చెప్తున్నారు అధికారులు. ప్రస్తుతం అప్లికేషన్లో దరఖాస్తు సమర్పణ, స్టేటస్ ట్రాకింగ్, ఫీజు చెల్లింపు గందరగోళం, జాప్యం నివారించే దిశగా ఈ యాప్ తయారు చేశారు. అనుమతులు, ఆక్యుపెన్సీ, డీడీఆర్ సర్టిఫికేట్లతో పాటు అనాధికార నిర్మాణాలకు నోటీసుల జారీ వంటి సేవలు ఒకే చోట ఉండేలా ఈ సరికొత్త అప్లికేషన్ రూపొందించారు. బిల్డింగ్ ప్లాన్ ఆమోదించే టైంలో 21 నుంచి 15 రోజులుగా తగ్గనుంది. అదే సమయంలో ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ జారీ టైం 15 రోజుల నుంచి 10 రోజులకు తగ్గిపోనుంది. అధికారులు సైట్ నుంచి నేరుగా ఫోటోస్, సెట్ బ్యాక్, రోడ్డు వెడల్పు వంటి రియల్ టైం డాటాను అప్లోడ్ చేసే అవకాశం సైతం లభించనుంది. ఇక హెచ్ఎండిఏ, జీహెచ్ఎంసీ, డిటిసిపి పరిధిలో అనేక అభివృద్ధి పనులకు అవకాశం ఏర్పడనుంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, బిల్డ్ నౌ యాప్ ఎలాంటి సర్వీసెస్ అందించబోతోంది, డీటెయిల్స్ ఏంటి? సౌమ్య, మరి కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రవీంద్ర భారతిలో కూడా బిల్డ్ నౌ యాప్ ను ప్రారంభించబోతా ఉన్నారు. అయితే ఈ యాప్ కు సంబంధించి కూడా కొత్త విధానంలో డ్రాయింగ్ పరిశీలన, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ జారీ ప్రక్రియ మరింత వేగం కానుంది. దేశంలోనే అత్యంత వేగంగా పనిచేయనటువంటి బిల్డ్ నౌ సాఫ్ట్వేర్ ను రూపొందించడం జరిగింది. అయితే స్క్రూటనీలో జాప్యం తగ్గించేందుకు ఈ యొక్క యాప్ తీసుకోవడం జరిగింది. అయితే కొత్త విధానంలో డ్రాయింగ్ పరిశీలనతో పాటు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ జారీ ప్రక్రియ మరింత వేగంగా పోతుంది. భవనంతో పాటు లేఅవుట్ ప్లానింగ్లు, అగ్మెంటెడ్ రియాలిటీలతో కలిసి 3D విధానంలో కూడా చూసే అవకాశం కూడా ఉంటుంది. అయితే ప్రస్తుతం అప్లికేషన్ లో దరఖాస్తు సమర్పణ, స్టేటస్ ట్రాకింగ్, ఫీజు చెల్లింపుల కోసం ఎలాంటి గందరగోళం లేకుండా కూడా ఈ యొక్క కొత్త యాప్ ను రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోతోంది. అయితే అనుమతులు, ఆక్యుపెన్సీ, టీడీఆర్ సర్టిఫికేట్లతో పాటు అనధికారిక నిర్మాణాలకు నోటీసులు వంటి సేవలు ఒకే చోట ఉండేలా కూడా ఈ యొక్క నూతన యాప్ ని తీసుకురావడం జరిగింది. అయితే భవన నిర్మాణ ప్లాన్ ఆమోదించే సమయం గతంలో 21 రోజులు ఉండేది, కానీ ఈ యొక్క యాప్ ద్వారా 15 రోజుల్లోనే వచ్చే అవకాశం ఉండేది. ఇక ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ సంబంధించి కూడా సమయం గతంలో 15 రోజులు పడేది, ఇప్పుడు 10 రోజుల్లోనే తగ్గనుంది. అయితే అధికారులు సైట్ నుండి నేరుగా ఫోటోలు, సెట్ బ్యాక్, రోడ్డు వెడల్పు వంటి రియల్ టైం డాటాను కూడా అప్లోడ్ చేసే అవకాశం ఉంటుంది. మరోపక్క ఈ డాటా అంతా కూడా పారదర్శకంగా ఉండే విధంగా యొక్క యాప్ రూపొందించారు. హెచ్ఎండిఏతో పాటు జిహెచ్ఎంసీ, డిటిపిసి పరిధిలో అనేక అభివృద్ధి పనులకు కూడా ఈ యొక్క యాప్ ఉపయోగపడే అవకాశం ఉంది. అంటే అత్యంత ప్రతిష్టాత్మకంగా కూడా పారదర్శకంగా ఎలాంటి అవినీతి లేకుండా ఉండేందుకు కూడా ఈ యొక్క బిల్డ్ నౌ అనే యాప్ ను రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. దీన్ని మరి కాసేపట్లో రవీంద్ర భారతిలో జరిగేటువంటి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించబోతా ఉన్నారు. వాసు, సైట్ నుంచి డైరెక్ట్ గా ఫొటోస్ కానీ, సెట్ బ్యాక్ కానీ, రోడ్డుకు సంబంధించిన విడ్త్ కానీ ఇవన్నీ కూడా డేటాను నేరుగా అప్లోడ్ చేసే అవకాశాలు కనిపిస్తుంది ఈ యాప్ లో మొత్తంగా. సో ఈ డేటాకు సంబంధించిన యూజెస్ ఇంకా ఏమేమి ఉండొచ్చు దీనివల్ల? ఖచ్చితంగా కూడా ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళ యొక్క డేటా మొత్తం కూడా సెక్యూర్ గా ఉంటుంది. అనుమతులకు సంబంధించి కావచ్చు, ఆక్యుపెన్సీ సంబంధించి కావచ్చు, డిటిఆర్ కోసం, సర్టిఫికేట్ల కోసం కావచ్చు, అధికారుల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా మరోపక్క ఎవరైతే అనధికారిక నిర్మాణాలు చేపడతారో వారికి నోటీసులు జారీ చేసే అంశానికి సంబంధించి కూడా ఒకే చోట నుంచి అన్ని పనులు జరిగే విధంగా కూడా ఈ యొక్క యాప్ రూపొందించడం జరిగింది. అయితే భవన నిర్మాణానికి సంబంధించి కావచ్చు, లేఅవుట్ల పర్మిషన్లకు సంబంధించి కావచ్చు, అది అటు ఆమోదం కోసం నూతన ఏకీకృత ఆన్లైన్ వ్యవస్థ అని కూడా చెప్పాలి. దీని అంటే అన్ని ఒకే చోట పారదర్శకంగా జరిగే విధంగా కూడా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా ఈ యొక్క యాప్ రూపొందిస్తా ఉన్నారు. తద్వారా ఏంటంటే ఇప్పుడు హెచ్ఎండిఏ కావచ్చు, జిహెచ్ఎంసీ కావచ్చు, డిటిపిసి పరిధిలో ఉంటున్న అనేక బిల్డింగ్లు, లేఅవుట్లకు సంబంధించి పర్మిషన్ల విషయంలో జాప్యం జరగకుండా మరోపక్క పారదర్శకంగా ఉండే విధంగా కూడా ఈ యొక్క యాప్ ను రూపొందించినటువంటి పరిస్థితి. కాబట్టి అభివృద్ధి పదంలో కూడా ముందుకు వెళ్ళడానికి కూడా ఆలస్యం కాకుండా పనులు క్లియర్ అయ్యేందుకైతే ఖచ్చితంగా మరోపక్క ఏంటంటే అవినీతికి తావు లేకుండా, అక్రమాలకు తావు లేకుండా ఎవరైతే ఈ అనుమతుల కోసం వస్తారో వాళ్లకు అన్ని విధాలుగా ఉపయోగపడే విధంగా కూడా ఈ యొక్క యాప్ రూపొందించారు. బిల్డింగ్ లో సంబంధించి ఆక్యుపెన్సీ విషయంలో కావచ్చు, టీడీఆర్ విషయంలో కావచ్చు, సర్టిఫికెట్ల జారీకి సంబంధించి మాత్రం
ఈ యొక్క చాలా ఉపయోగకరంగా ఉండబోతోంది ఈ యొక్క యాప్ సంబంధించి. మరోపక్క దేశంలోనే మొదటిసారి ఇంత అత్యంత స్పీడ్ గా పనిచేసే విధంగా ఈ యొక్క యాప్ రూపొందించడం జరిగింది. ఈ భవనాలకు సంబంధించి లేఅవుట్లకు సంబంధించి అనుమతుల కోసం నూతన ఆన్లైన్ వ్యవస్థ ఈ యొక్క బిల్డ్ నవ్ అని మొత్తం అధికారులు చెప్తున్నారు. దీన్ని రాష్ట్ర ఐటీ శాఖతో పాటు మొత్తం కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించి ఇప్పటికే దీనికి సంబంధించిన ఉద్యోగులందరూ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఇకపై రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క యాప్ అందుబాటులోకి రాబోతుంది. తద్వారా మొత్తం రాష్ట్ర అభివృద్ధితో పాటు రెవెన్యూ డిపార్ట్మెంట్ కి సంబంధించి కావచ్చు, ఈ బిల్డింగ్లకు సంబంధించినటువంటి లేఅవుట్ అనుమతుల విషయంలో నూతన ఆన్లైన్ వ్యవస్థ అయితే రూపుదిద్దుకోబోతోంది. మరి కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రవీంద్రభారత్ జరిగే ఈ బిల్డ్ నవ్ సాఫ్ట్వేర్ యాప్ అయితే ప్రారంభించబోతారు. రైట్ వాసు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.